హీరా గోల్డ్ సంస్థల ఎండి నౌషీరా షేక్ని మంగళవారం హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. హీరా గోల్డ్ కుంభకోణంలో ఆమె ప్రధాన నిందితురాలుగా సీసీఎస్లో కేసు నమోదైంది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో ఇటీవల నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో నౌహీరా హైదరాబాద్లో సంస్థను ప్రారంభించి తక్కువ పెట్టుబడితో అధిక రాబడి సొంతం చేసుకోవడం అంటూ పెద్ద మొత్తంలో ఖాతాదారు నుంచి డబ్బులు వసూలు చేసింది. మనీ సర్క్యులేషన్ స్కీమ్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 2 లక్షల మంది మోసపోయారు. 2018లో హైదరాబాద్కి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ మోసాలు బట్టబయలు చేస్తే అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. దేశవ్యాప్తంగా లక్షల మంది వివిధ స్కీముల పేరిట డబ్బు చెల్లించి మోసపోయినట్టు అంచనాకు వచ్చారు. కాజేసిన కోట్లతో భూములు, హోటళ్లు కొనుగోలు చేసినట్టు వెల్లడవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సుమారు 5,000 కోట్ల కుంభకోణం మీద దర్యాప్తు చేపట్టింది. విచిత్రం ఏంటంటే ఇందులో అత్యధికంగా మోసపోయింది ముస్లింలే. ముస్లింలకు సంబంధించి తిరుపతిలో కూడా ఏదో యూనివర్సిటీ పెడతానని చెప్పేసి అక్కడ స్థలానికి సంబంధించి కూడా తీసుకుంది. ముస్లిం యూనివర్సిటీని పెట్టేస్తాను, ఇస్లామిక్ యూనివర్సిటీని, అది పెద్ద వివాదమైంది. ఈవిడ అతిపెద్ద దోపిడీ చేసింది ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు మిగిల్చుకున్న డబ్బుల్ని.